హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఈ పథకం గురించి మీ అందరికీ తెలిసిందే. దీన్ని ఇంకా పలు రకాల పేర్లతో కరువు పని అని చెప్పేసి, 100 రోజుల పని అని చెప్పేసి, బంటాల పని అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలలో. అయితే ఈ పనికి వెళ్ళేటటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి ఎంత డబ్బులు పడుతున్నాయి, ఒక రోజుకి ఒక వారం మస్టర్కి ఎంత డబ్బులు పడ్డాయి, అసలు ఏ విధంగా ఎంత చొప్పున పడుతున్నాయి అనేటటువంటి విషయం అయితే తెలియక నానా తిప్పలు పడుతూ ఉంటారు. అక్కడ అకౌంట్లో ఎప్పుడు క్రెడిట్ అవుతాయి, ఎప్పుడు మన అకౌంట్కి రీచ్ అవుతాయి అనేటటువంటి విషయం అయితే తెలియకుండా ఉంటుంది. సో నేను మీకు ఈ వీడియోలో మీరు చేసినటువంటి పనికి డబ్బులు రిలీజ్ అయ్యాయా లేదా, మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయా లేదా, ఏ వారానికి ఎన్ని రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా మీరు ఎలా చూసుకోవాలి మీ స్టేటస్ని అనేటటువంటి వివరాలని నేనైతే అందించడం జరుగుతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, చాలామందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు రావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డీబీటీ స్టేటస్ ఆఫ్ బెనిఫిషరీ అండ్ పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ అని చెప్పేసి నేను మీకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన జస్ట్ 1 క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది, మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ అని చెప్పేసి ఉంది కదా, ఈ కేటగిరీ సెక్షన్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంకి సంబంధించినటువంటి స్టేటస్ని చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి, NREGA అని చెప్పేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ జాబ్ కార్డు నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ గమనించవచ్చు, జాబ్ కార్డు నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ జాబ్ కార్డు నెంబర్ని నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది జాబ్ కార్డు నెంబర్. ఇక్కడ ఒకసారి మీరు క్లారిటీగా గమనించండి, మీరు తెలంగాణ అయితే TS అని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఏదైతే నెంబర్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ అక్కడక్కడ స్లాష్ ఇచ్చానో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా ఎంటర్ చేస్తేనే మీ యొక్క స్టేటస్ అనేది వస్తుంది. వరుసగా ఈ యొక్క ఐఫన్లు స్లాష్ అనేది ఇవ్వకుండా నెంబర్ కొట్టేసి మీరు సెర్చ్ చేసినట్టయితే మళ్ళీ మాకు రావట్లేదు అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ సారి వీడియో చేసినప్పుడు అదే జరిగింది కాబట్టి నేను క్లారిటీగా మీకు చెప్తున్నాను. ఈ విధంగా నేను ఎలా అయితే ఎంటర్ చేశానో యాజ్ ఇట్ ఈజ్గా మీరు జాబ్ కార్డు నెంబర్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేస్తే మీకు స్టేటస్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఉంది. ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. నేనైతే క్యాప్చాని ఎంటర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్యాప్చాని ఎంటర్ చేశాను. తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అయితే తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ చూడొచ్చు. జాబ్ కార్డు నెంబర్ ఇక్కడ ఉంది. బెనిఫిషరీ నేమ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. బెనిఫిషరీ కోడ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ అమౌంట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే 1247 రూపాయలు అయితే ఈ యొక్క మస్టర్కి ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటే మార్చ్ 20 తారీఖు 2025 రోజున ఈ యొక్క పేమెంట్కి సంబంధించి రిక్వెస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ శాంక్షన్ క్లోజ్డ్ కూడా చూడొచ్చు. 28 ఏప్రిల్ 2025 రోజున ఈ యొక్క శాంక్షన్ అయితే అయినట్టుగా మనకి చూపిస్తుంది. ఇక్కడ క్రెడిట్ స్టేటస్ చూసినట్టయితే పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి కూడా మనకైతే ఉంది. ఇంకా కాస్త కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు క్రెడిట్ అయ్యాయి డబ్బులు అంటే 2025 4వ నెల 29వ తారీఖు రోజున మనకి డబ్బులు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క UTR నెంబర్తో ఈ డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయి అని చెప్పేసి ఈ నెంబర్ కూడా మనకైతే కనిపించడం జరుగుతుంది. లాస్ట్ 4 డిజిట్స్ చూడొచ్చు. ఇక్కడ అకౌంట్ నెంబర్ 2144 అనేటటువంటి అకౌంట్ నెంబర్లో మీకైతే క్రెడిట్ అవ్వడం జరిగింది ఈ డబ్బులు. ఈ విధంగా మీరు
మీకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మస్టర్ డీటెయిల్స్ని అయితే ప్రతి వీక్కి సంబంధించిన డీటెయిల్స్ని అయితే మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు చాలా వీక్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ పేమెంట్ క్రెడిట్ కానట్టయితే ఇక్కడ పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి ఉంది కదా, పేమెంట్ పెండింగ్ అని చెప్పేసి కూడా ఉండడం అయితే జరుగుతుంది. చాలా సింపుల్గా ఈ యొక్క 100 రోజుల పనికి సంబంధించినటువంటి స్టేటస్ని మీరైతే మీ ఫోన్లోనే ఈ విధంగా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు కూడా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి. మీకు ఏ విధంగా వస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి యూజ్ఫుల్ టాపిక్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.